హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి న్యూ రెసిపీ చికెన్ బిర్యానీ అండి. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వంట రాని వాళ్ళు కూడా ఒకసారి కూడా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే ఈ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ మీడియం సైజ్ 4 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. నేనైతే ఇక్కడ 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ 3 లెమన్స్ అయితే తీసుకున్నానండి. లెమన్ జ్యూస్ అయితే తీసుకోవాలండి. వాష్ చేసుకున్న చికెన్ మొత్తం ఒక బౌల్లో యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ చేసిన ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటే మనం చేసే కర్రీస్ అయినా బిర్యానీ అయినా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్ 3 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ పెరుగు అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్ మీకు టైం ఎక్కువగా ఉన్నదంటే హాఫ్ అన్ అవర్ వరకైనా పెట్టుకోవచ్చండి. అయితే ఇందులో ఫ్రై ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ మనము ఆయిల్ అనేది ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి వేసుకున్నాం కదా, అదే ఆయిల్ అండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. 1 kg గ్లాస్ కొలతల్లో అయితే 3 గ్లాసులు అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రైస్ని అయితే. పుదీనా లీవ్స్ కూడా కట్ చేసుకొని పక్కనే పెట్టేసుకోవాలి. రైస్లో వేసుకోవడానికి అయితే ఈ మసాలాలు అయితే తీసుకోవాలండి. ఫ్రెండ్స్ ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని అందులో ఈ మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా లీవ్స్ కూడా వేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం వాటర్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ చూస్తే కొంచెం వాటర్ అనేది సాల్ట్గా ఉంటే సరిపోతుందండి. వాటర్ క్వాంటిటీ అనేది 1 kg రైస్కి 1.5 లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి. ఫ్రెండ్స్ ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వాటర్ అనేటివి బాయిల్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు అయితే మనం వేసుకున్న కొత్తిమీర మసాలాలన్నీ తీసేసుకోవాలండి. రైస్లో వస్తే బాగోదు. వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడైతే ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. రైస్ అనేది 50% కుక్ అయితే సరిపోతుందండి. మనం ఈ రైస్ని అయితే చికెన్లో అయితే వేసుకోవాలండి.
మనం పైన వేసుకునే రైస్ అనేది 75% కుక్ అయిన రైస్ని అయితే వేసుకోవాలండి. అయితే ఫ్రై ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం రైస్ వాటర్ను కూడా మనం కుక్ చేసుకున్న రైస్ వాటర్ను కూడా ఒక గ్లాస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగైతే మనం బిర్యానీ గిన్నెకైతే ఇలా పిండినైతే పెట్టేసుకోవాలండి. బిర్యానీ గిన్నెలో నుండి ఆవిరంతా బయటకు వెళ్ళిపోకుండా అయితే ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని పైనుండి అయితే ఒక బౌల్లో అయితే వాటర్ పోసేసుకొని పెట్టేసుకోవాలండి. ఫస్ట్ అనేది 5 to 6 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత అయితే స్టిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. మొత్తం ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అయితే సరిపోతుందండి బిర్యానీ కావడానికి అయితే ఇక్కడ 25 మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నానండి. ఇలా చాక్ తోటి మూత తీసుకొని చూస్తే బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఒకసారి కూడా బిర్యానీ ప్రిపేర్ చేయరాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.